హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై విత్ సుమా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మా ఇన్లాస్ అయితే సప్తమోక్ష నగరాల్లో అన్నీ చూసేసారు ఎక్సెప్ట్ ఫర్ మధుర అనమాట. సో వాళ్ళు ఎలానో ఢిల్లీ వచ్చారు అండ్ మధుర మాకు చాలా దగ్గర కాబట్టి ఈ వీకెండ్ డే ట్రిప్ లాగా మేము ప్లాన్ చేసాము. అండ్ మీకు ఇక్కడ కనిపించేదంతా పొగమంచు అయితే కాదండి, దాంతో కూడిన ప్యూర్ పొల్యూషన్. సో ఇంకా తెలియనిది ఏముంది, ఢిల్లీ అంతా పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కదా, అండ్ వింటర్లో చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. మా స్టే నుంచి మధుర ఆల్మోస్ట్ 3.5 hours అయితే పడుతుందండి. జనరల్గా ఇంకొంచెం తక్కువే ఉంటుంది, ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం స్లోగా వెళ్ళాలి కదా. సో ఆల్మోస్ట్ 3.5 hours పైనే పట్టింది. అండ్ మేము ఇక్కడైతే క్విక్ స్టాప్ తీసేసుకున్నాము. చూడండి ఎంత ఫాగీగా ఉందో, పక్కనున్న రోడ్డు కూడా ఏం కనిపించట్లేదు. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మధురాలో కానీ బృందావన్లో కానీ మధ్యాహ్నం అసలు ఏ టెంపుల్ ఓపెన్లో ఉండదు. మ్యాక్స్ 12:30 వరకే ఉంటాయి, మళ్ళీ 4:35 నుంచి ఓపెన్ చేస్తారు. ఫస్ట్ మేము బృందావన్ అయితే వెళ్ళిపోయాము. ఊరు ఎంట్రన్స్లోనే మనకి కార్ పార్కింగ్ ఉంటుంది, అక్కడి నుంచి టుక్ అండ్ ఆటోస్ దొరుకుతాయి. సో మేమైతే టుక్ తీసుకుని ఫస్ట్ అయితే బన్కి బిహారీ టెంపుల్కి వెళ్ళిపోయాము. మేము వెళ్ళింది వీకెండ్ అవ్వడం వల్ల చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. జస్ట్ అలా త్వరగా దర్శనం చేసేసుకుని బయటకైతే వచ్చేసాము. అక్కడి నుంచి ప్రేమ్ మందిర్ వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. ప్రేమ్ మందిర్ క్లోజ్ చేసేసారు. సో పక్కనే మనకి 1.5 kilometers దూరంలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇస్కాన్ టెంపుల్కి ఇలా రిక్షా తీసేసుకుని అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇస్కాన్ కూడా మధ్యాహ్నం 12:45కి క్లోజ్ అయిపోతుంది. మేము విజిట్ చేసిన టెంపుల్స్ అన్నీ టైమింగ్స్ మేము డిస్క్రిప్షన్లో పెడతాము, ఒకసారి చెక్ చేయండి. ఇదే ప్రపంచంలో ఫస్ట్ కట్టిన ఇస్కాన్ టెంపుల్ అన్నమాట. లోపల అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్స్ని విజిట్ చేయాలి, కొంచెం ప్రశాంతంగా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీకెండ్స్ అయితే చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. ఏ గుడికి వెళ్ళినా క్రౌడ్ మాత్రం డెఫినెట్లీ ఇదే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ ఇలా భజనలు జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆటో వాళ్ళు టుక్ వాళ్ళు కొంచెం మోసాలు ఎక్కువ చేస్తారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఇది క్లోజ్లో ఉంది లేకపోతే ఓపెన్లో ఉంది, మీ చెప్పులు ఇక్కడ పెట్టేసేయండి, మేము చూసుకుంటాము, మీరు వెళ్ళండి అంటారు. బట్ ఆ టైంకి అది క్లోజ్ చేసేసి ఉంటారు. సో మళ్ళీ మీరు చాలా నడవాల్సి ఉంటుంది. ఆర్ అది ఓపెన్ అయ్యేలోపు మేము మిమ్మల్ని గోవర్ధన్ తీసుకెళ్తాము, ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాము అని చెప్తూ ఉంటారనమాట. ఇస్కాన్ టెంపుల్ చూసేసుకున్న తర్వాత క్విక్ స్టాప్ అయితే తీసేసుకున్నాము మా లంచ్ కోసము. అక్కడి నుంచి మధుర అయితే రీచ్ అయిపోయాము. మధురాలో శ్రీకృష్ణ జన్మభూమికి వెళ్ళిపోయాము. అక్కడికి ఫోన్స్, ఇంకా కార్ కీస్, వాచెస్ ఇలాంటివి ఏవి లోపలికి తీసుకెళ్ళనివ్వరు. అండ్ అక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది, మనం అక్కడ పెట్టేసుకుని లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మేము టైమింగ్స్ అవి ఇచ్చాము, ఏ టైంలో ఓపెన్ ఉంటుంది క్లోజ్ ఉంటుంది అన్నది. ఇది రిఫర్ చేసుకోండి. చాలామంది క్లోజ్లో ఉంది, మేము మిమ్మల్ని వేరే చోటికి తీసుకెళ్తాము అని అంటారు ఇందాక నేను చెప్పినట్టు. ఇది వచ్చేసి శ్రీకృష్ణ జన్మభూమి గేట్ నెంబర్ 1 లోపలికి రాగానే ఇలాగ చాలా షాప్స్, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్, ఇలా స్ట్రీట్ ఫుడ్ లాగా అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మేమైతే యమునా నది ఒడ్డునున్న ద్వారకాధీష్ మందిర్కి స్టార్ట్ అయిపోయాము. ఈ పక్షులన్నీ సైబీరియా నుంచి మైగ్రేట్ అయి వచ్చిన సీగల్స్ అనమాట. అక్కడ ఎక్స్ట్రీమ్ వింటర్స్కి తట్టుకోలేక ఈ నవంబర్ నుంచి మార్చి వరకు ఇక్కడికి వస్తాయన్నమాట. మేమైతే ద్వారకాధీష్ మందిర్ లోపలికి వెళ్ళేసరికి డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. జస్ట్ 5 seconds అలా దర్శనం చేసుకున్నామంతే, క్లోజ్ చేసేసారు. ఇంకా అక్కడ ఒక 5 minutes అలా ఉన్నాము. లోపలైతే అంతా ఇలా ఉంటుంది ద్వారకాధీష్ మందిర్లో. అండ్ ద్వారకాధీష్ మందిర్ బయటకు వచ్చేసిన తర్వాత మన రైట్ సైడ్ తీసుకుని కొంచెం స్ట్రైట్గా వెళ్తే అక్కడ అన్నా చెల్లెళ్ళ గుడి ఉంటుందన్నమాట. అన్నా చెల్లెళ్ళ గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ ఉండేది యమున అండ్ ఇంకా యమధర్మరాజు. ఇక్కడికైతే అన్నా చెల్లెలు వచ్చి తప్పకుండా దర్శించుకోవాలి అని అంటారు. అండ్ మేము ఇక్కడ ఈ టెంపుల్ చూసేసుకుని ఢిల్లీకి అయితే రిటర్న్ అయిపోయాము. చాలా ఫాగ్ ఎక్కువ ఉంది, అసలు రోడ్ అయితే ఏం కనిపించలేదు. అందరు ఇట్లా ఇండికేటర్స్ వేసుకునే డ్రైవ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 30 kilometers అయితే సింగిల్ రోడ్, అసలు అటు ఇటు ఏముందో కూడా కనిపించలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జస్ట్ లైట్స్ బట్టి ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే అలా అయ్యింది. కొంచెం అయితే రిస్కీ అనిపించింది ఆ నైట్. అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్న ఆంధ్రభవన్ క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాము డిన్నర్ చేయడానికి. ఇక్కడ ఆంధ్రభవన్ క్యాంటీన్ చాలా చాలా ఫేమస్. చాలా స్టేట్స్ నుంచి కూడా అండ్ ఇక్కడ లోకల్స్ కూడా వచ్చి అక్కడ ఫుడ్ అయితే తింటారు. మేమైతే మా డిన్నర్ ఫినిష్ చేసేసుకుని మా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ రోజుకి అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.